మారుస్తామంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ మరొక అంశం చూసుకున్నట్టయితే హరీష్ రావు ప్రమాణం చేయగలవా? ఇద్దరం తడి బట్టలతో ప్రమాణం చేద్దామా? కేబినెట్ మంత్రులను దండుపాల్యం బ్యాచ్ అంటారా? బీఆర్ఎస్ నేతకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరోసారి కౌంటర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే హరీష్ రావు వ్యాఖ్యలకు ఇటు అడ్లూరి లక్ష్మణ్ కూడా కౌంటర్ అటాక్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తడి బట్టలతో నేను వస్తాను, ప్రమాణం చేస్తాను, గుడికొచ్చి ప్రమాణం చేయాలంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్టయితే కనుక కేబినెట్ మంత్రులను ఎలా దండుపాల్యం బ్యాచ్ అంటారు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మొన్న కేటీఆర్ ఏదైతే మొన్న హరీష్ రావు వ్యాఖ్యలకి ఇటు అడ్లూరి లక్ష్మణ్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆపరేషన్ హిడ్మా 200 మందితో లొంగిపోతారనే ప్రచారం, హిడ్మా అడుగులపై సర్వత్రా ఉత్కంఠ. ఆపరేషన్ హిడ్మా మనకందరికి తెలిసినట్లయితే హిడ్మా ఏదైతే ఆపరేషన్ హిడ్మాలో భాగంగా 200 మందితో లొంగిపోతారనే ఒక పక్కన ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిజంగానే లొంగిపోతారా? ఒకవేళ లొంగిపోతే ఏం జరుగుతుందంటూ కూడా కొంత మేరకు ఆసక్తి అయితే నెలకొంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు కనుక చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ ను చంపిన నిందితుడు పోలీస్ కాల్పుల్లో హతం. ఈ నెల 19న అరెస్ట్, ఆసుపత్రికి తరలింపు, గన్ లాక్కొని కాపలా సిబ్బందిపై దాడికి యత్నం, ఆత్మరక్షణ కోసం ఆర్ఐ జరిపిన కాల్పుల్లో మృతి. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసులో నిందితుడైన షేక్ రియాజ్ పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు. దీపావళి రోజున సోమవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహన చోరీ కేసులో నిందితుడైన రియాజ్ ను శుక్రవారం రాత్రి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉండగా అతడు దారిలో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఛాతిపై కత్తితో పొడిచి పరారయ్యాడు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కానిస్టేబుల్ హత్య విషయంలో ఎవరైతే రియాజ్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కాల్పులో చనిపోయాడు. ఏదైతే ఆత్మరక్షణలో భాగంగా రియాజ్ ని పోలీసులు కాల్పుల్లో హతమార్చారు. అయితే ఇక్కడ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా ఒకటే అడుగుతుంది, ఎందుకు కాల్చాల్సి వచ్చింది, ఏం జరిగింది, రియాజ్ ను ఎందుకు కాల్చారు, దానికి గల పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు హ్యూమన్ రైట్ సంస్థ కూడా చెప్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, రియాజ్ ఏదైతే కాల్పులో భాగంగా ఆత్మరక్షణలో భాగంగానే ఇటు కాల్పులు జరిపామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది ఎన్కౌంటర్ అని కొంతమంది అంటున్నారు, కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇటు హ్యూమన్ రైట్స్ కూడా రంగంలోకి దిగింది. అయితే రియాజ్ ని ఎందుకు చంపాల్సి వచ్చింది, దాని గల కారణాలు ఏంటో కూడా ఇప్పుడు హ్యూమన్ రైట్స్ సంస్థ దర్యాప్తు చేస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మరి రియాజ్ హత్య వెనక ఏంటి కారణాలను కూడా హ్యూమన్ రైట్స్ ప్రశ్నించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కిషన్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ భాజపా అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తున్నారు. అయితే ఈ మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటూ కూడా కిషన్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కిషన్ రెడ్డి వ్యాఖ్య కూడా గెలిచి చూపించాలి, ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందనే నమ్మకంతో కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులు ఉన్నారు, బీజేపీ పార్టీ నేతలు ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా బీజేపీ నేతను గెలిపించి మేము ముందుకెళ్లాలి అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. బస్తీ దవాఖానాల బాటలో కేటీఆర్, హరీష్ రావుల విమర్శ, రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్న బారాస ప్రజాప్రతినిధులు. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బారాస వినూత్న కార్యక్రమం నిర్వహించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి మంగళవారం బస్తీ దవాఖానాల పరిశీలన కార్యక్రమం చేపట్టింది. ప్రధానంగా దీన్ని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు, దవాఖానాలను పట్టించుకోవడం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దవాఖానాలను పట్టించుకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్స్ ఎలక్షన్ లో భాగంగా అదే ప్రచారంలో భాగంగా ఈ మేరకు వారి కొన్ని ఏరియాలను సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పత్తి కొనుగోలు ప్రారంభం, 317 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు, స్లాట్ బుకింగ్ ద్వారా రైతులకు తేదీలు, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు. ఇక 315 కేంద్రాలు ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు విషయంలో ఈ స్లాట్ బుకింగ్లు అయితే ప్రధానంగా జరుగుతూ ఉన్నాయి. ఇక జిల్లా స్థాయిలో ఈ మేరకు పర్యవేక్షణ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే మరో పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధాన అంశం మావోయిస్టులు లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి, రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం తగ్గిపోయింది,
పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనం. పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం, 300 గజాల ఇంటి స్థలం. ఇక ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పోలీసు అమరవీరులకు సీఎం నివాళి. ఇక ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్, నేరస్తులతో కాదు డీజీపీ శివధర్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ప్రమోద్, కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోవడం జరిగింది, ఏదైతే రియాజ్ ప్రమోద్ ని కత్తితో పొడవడం వల్ల కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి 300 గజాల స్థలం ఒకటి కేటాయించారు. అలాగే ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చారు. దాంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది.